చెల్లి పెళ్లి చేయాలని విజయ్ అనే 25 ఏళ్ల కుర్రాడు ఫ్రెండ్ సహాయంతో దుబాయ్ వెళ్తాడు. అక్కడ షేక్ కూతురు విజయ్ అందాన్ని చూసి విజయ్ని ప్రేమిస్తుంది. ఒకరోజు అర్ధరాత్రి విజయ్ ఉన్న రూమ్ తలుపు తడుతుంది షేక్ కూతురు. తర్వాత ఏం జరిగింది, విజయ్ తిరిగి ఇంటికి వస్తాడో లేదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒక ఊరిలో విజయ్ అనే 25 ఏళ్ల యువకుడు ఉండేవాడు. విజయ్ తల్లి పార్వతమ్మ, తండ్రి నరసయ్య. విజయ్కి ఒక చెల్లి కూడా ఉంది. విజయ్ ఊర్లోనే అమ్మా నాన్నలతో పొలం పనులు చేసుకుంటూ సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు విజయ్ తండ్రి పొలం పనులు చేస్తుండగా స్పృహ తప్పి పడిపోతాడు. అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో అన్ని టెస్టులు చేసి నరసయ్యకి ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి, తన 2 కిడ్నీలు పాడైపోయాయి, ఇంకా ఎక్కువ రోజులు బ్రతకడు అని చెప్తారు డాక్టర్లు. ఇంటికి వచ్చాక విజయ్తో నరసయ్య ఇలా అంటాడు. విజయ్, నేను పోయాక అమ్మని చెల్లిని బాగా చూసుకోరా. చెల్లికి ఒక మంచి సంబంధం తెచ్చి పెళ్లి చెయ్యి, నువ్వు కూడా జాగ్రత్త అని చెప్తాడు. అలా చెప్పిన కొద్ది రోజులకే నరసయ్య చనిపోతాడు. అప్పటి నుండి తల్లిని చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటాడు విజయ్. చెల్లికి ఎన్నో సంబంధాలు చూసినా తను పెద్దగా చదువుకోలేదని కొందరు వద్దనేవారు, మరికొందరు ఎక్కువ కట్నం అడిగేవారు. కానీ విజయ్కి వ్యవసాయం నుండి అంత డబ్బు వచ్చేది కాదు. అప్పుడే అదే ఊరిలో ఉన్న రాజేష్ అనే అబ్బాయి దుబాయ్ నుండి వస్తాడు. ఒకరోజు విజయ్ రాజేష్తో, నన్ను కూడా దుబాయ్ తీసుకెళ్లరా, ఇక్కడ వచ్చే డబ్బుతో చెల్లికి పెళ్లి చేయలేను అని చెప్తాడు విజయ్. అప్పటికే రాజేష్ డ్రైవర్గా పనిచేసే షేక్ ఇంట్లో ఒక పనివాడి అవసరం ఉండి ఉంటుంది. రాజేష్ షేక్తో మాట్లాడి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి విజయ్ని దుబాయ్ తీసుకెళ్లడానికి రెడీ అవుతాడు. ఇటు విజయ్ కూడా తల్లికి చెల్లికి తగిన జాగ్రత్తలు చెప్పి రాజేష్తో కలిసి దుబాయ్ వెళ్తాడు. అక్కడ విజయ్ చేయవలసిన పనులు చెప్తారు. షేక్ ఇంటి బయట పూల చెట్లకు నీళ్లు పోయడం, పడి ఉన్న ఆకులని ఊడ్చి శుభ్రం చేయడం లాంటి కొన్ని పనులు చెప్తారు. మొదట్లో కాస్త కష్టంగా ఉన్నా తర్వాత అడ్జస్ట్ అయిపోతాడు విజయ్. విజయ్ అప్పుడప్పుడు తల్లికి చెల్లికి ఫోన్ చేసి మాట్లాడించేవాడు. షేక్తో పాటు భార్య, అలాగే 20 ఏళ్ల కూతురు తాసీనా కూడా ఉండేది. తాసీనా చూడ్డానికి చాలా అందంగా ఉండేది. విజయ్ ఇక్కడికి వచ్చినప్పుడే రాజేష్ దుబాయ్లో ఉన్న పరిస్థితులను మొత్తం చెప్పి ఉంటాడు. అందుకే వారంతట వారు ఏదైనా మాట్లాడితే తప్ప ఇంకెప్పుడు షేక్ భార్యని కానీ కూతుర్ని కానీ మాట్లాడేవాడు కాదు. విజయ్కి డ్రైవింగ్ కూడా రావడంతో డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకొని ఉంటాడు. అందుకే ఎప్పుడైనా షేక్ రాజేష్ని ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు తాసీనాని కాలేజ్కి మరో కారులో విజయే తీసుకెళ్లేవాడు. అలా విజయ్కి తాసీనాకి చిన్నగా పరిచయం మొదలైంది. షేక్ ఫ్యామిలీతో కలిసి ఒక ఫంక్షన్కి 4 రోజులు వెళ్లాల్సి ఉండగా అదే సమయంలో తాసీనాకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల తను వెళ్ళలేకపోయింది. అందుకే ఆ 4 రోజులు తాసీనాని కాలేజ్కి డ్రాప్ చేసి పికప్ చేసుకోమని షేక్ విజయ్కి చెప్పి ఉంటాడు. వారు వెళ్ళిన మరుసటి రోజు సాయంత్రం తాసీనాని కాలేజ్ నుండి పికప్ చేసుకొని వచ్చి గుబురుగా ఉన్న చెట్లని కటింగ్ చేస్తూ ఉంటాడు విజయ్. అక్కడికి తాసీనా వచ్చి, కాఫీ తాగుతావా విజయ్ అని అడుగుతుంది. వద్దు మేడం అన్న విజయ్తో, సరే ఈరోజు రాత్రికి వంట ఏం చేసుకోవద్దు, నీకు కూడా వండమని వంట మనిషికి చెప్తాను అంటుంది తాసీనా. పర్వాలేదు మేడం, నేను వండుకుంటాను అన్న విజయ్తో, నేను చెప్తున్నాను కదా, ఈరోజు రాత్రికి నాతో పాటు తిందువు అని అన్న తాసీనా మాటలకి, సరే మేడం మీ ఇష్టం అని అంటాడు విజయ్. ఆ రోజు రాత్రి తాసీనాతో కలిసి భోజనం చేసిన విజయ్ రూమ్కి వెళ్ళబోతుంటే తాసీనా కొద్దిసేపు ఆగిపోమ్మని చెప్తుంది. అప్పుడు తాసీనా విజయ్తో తన ఊరి గురించి, తన ఫ్యామిలీ గురించి అడుగుతుంది. విజయ్ అన్ని వివరాలు చెప్పి తన చెల్లి పెళ్లి చేయడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. అలా వారి మధ్య చాలాసేపే మాటలు కొనసాగుతాయి. తరువాత విజయ్ రూమ్కి వెళ్ళి పనుకుంటాడు. అలా మరో 2 రోజులు గడిచిపోతాయి. తాసీనా విజయ్ మరింత దగ్గరవుతారు. భోజనం తిని రూమ్కి వెళ్ళిన విజయ్ కొద్దిసేపు ఫోన్ చూసి పడుకుంటాడు. అర్ధరాత్రి సమయంలో తన రూమ్ తలుపు తట్టిన శబ్దం వస్తుంది.
ఈ సమయంలో ఎవరై ఉంటారు అని కాస్త భయంగానే వెళ్ళి తలుపులు తీస్తాడు విజయ్. ఎదురుగా ఉన్న తాసినని చూసి షాక్ అవుతాడు. మేడం, మీరేంటి ఈ సమయంలో అన్న విజయ్తో, నా రూమ్లో నాకు భయంగా ఉంది. వంట మనిషి కూడా లేదు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా. నిద్ర రావడం లేదు. అందుకే మీ రూమ్కి వచ్చాను అని రూమ్లోకి వెళ్తుంది. విజయ్ చిన్నగా నవ్వి, మీ ఇంట్లో మీకు భయమేంటి మేడం అంటాడు. ఏం, నాకు భయం ఉండకూడదా? నీకు లేదా భయం? నువ్వు ఎప్పుడూ భయపడలేదా అని అంటుంది తాసిన. అంటే భయపడ్డాను మేడం. నిజం చెప్పాలంటే మీరు తలుపు తట్టినప్పుడు కూడా భయమేసింది అని నవ్వాడు విజయ్. అలా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తాసిన, నేను ఇక్కడే పడుకుంటా విజయ్ అని అంటుంది. వద్దు మేడం, మీరు నేను ఒకే రూమ్లో బాగుండదు అంటూ ఇంకా ఏదో చెప్పబోయే లోపే తాసిన విజయ్ పెదాలను గట్టిగా తన పెదాలతో బంధిస్తుంది. ఆ రాత్రి విజయ్ తాసిన ఒకరిలో ఒకరై కలిసిపోతారు. అప్పటి నుండి వారు షేక్ ఇంట్లో లేనప్పుడల్లా కలుసుకునేవారు. కొద్ది రోజులకి చెల్లికి పెళ్లి చేయడానికి విజయ్ తిరిగి ఇండియా రావాల్సి ఉండగా షేక్కి చెప్పి, నా చెల్లి పెళ్లి చేసి 2 నెలల్లో తిరిగి వస్తాను సాబ్ అని చెప్తాడు. ఎవరూ లేని సమయం చూసి తాసినాకి కూడా అదే విషయం చెప్తాడు విజయ్. తాసిన కొంత డబ్బు ఇవ్వబోతుంది, కానీ విజయ్ వద్దు అంటాడు. కానీ తాసిన వినదు. చేసేది లేక విజయ్ ఆ డబ్బుని తీసుకుంటాడు. విజయ్ ఇండియా వచ్చిన తర్వాత మంచి సంబంధం చూసి చెల్లికి పెళ్లి చేసి అత్తారింటికి పంపుతాడు. అప్పుడప్పుడు తాసినాతో ఫోన్లో మాట్లాడేవాడు. తాసినా కూడా విజయ్ అకౌంట్లోకి డబ్బులు వేసేది. అలా వారి ప్రేమ కొద్ది రోజులు కొనసాగుతుంది. విజయ్ తిరిగి దుబాయ్ వెళ్తాడా? విజయ్ తాసిన ప్రేమ విషయం షేక్కి తెలుస్తుందా? వీటికి సమాధానం మరొక పార్ట్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.